హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో మనం విజువల్ లెవెల్ ఫిల్టర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ విజువల్ అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ కనపడుతున్నాయి చూసారా, వీటన్ని విజువల్స్ అంటారు. సో ఈ యొక్క పర్టికులర్ ఏదైనా ఒక విజువల్కి మనం ఫిల్టర్ అనేది అప్లై చేసుకోవాలంటే మనం విజువల్ లెవెల్ ఫిల్టర్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము ఇంతకు ముందుకి ఏంటంటే మనకు ఇక్కడ వచ్చేటి అన్ని విజువల్ లెవెల్ ఫిల్టర్స్, స్పేస్ లెవెల్ ఫిల్టర్స్ అని ఇప్పుడు ఇక్కడ వస్తాయి. చూడండి, ఇక్కడ మనకు విజువల్ లెవెల్ ఫిల్టర్ అనేది కనపడదు. ఎప్పుడు మరి విజువల్ లెవెల్ ఫిల్టర్ అనేది కనపడుతుంది అనుకున్నట్లయితే, ఈ యొక్క పర్టికులర్ ఏ విజువల్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటామో ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి మనకు ఆ విజువల్ అనేది ఫిల్టర్ ఆన్ దిస్ విజువల్ అంటే ఈ యొక్క విజువల్కి మనం ఫిల్టర్ చేసుకునేందుకు ఇక్కడ అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఏ విజువల్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆ విజువల్కి మనం ఫిల్టర్ అనేది అప్లై చేసేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అంటే మెయిన్గా ఈ విజువల్ లెవెల్ ఫిల్టర్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తారంటే, పర్టికులర్ ఈ యొక్క చార్ట్లోనే ఏమైనా డేటా హైడ్ చేయడానికి, లేదా నాకు కావాల్సిన వరకు కనబడడానికి, మిగిలినన్ని హైడ్ చేయడానికి, సో ఇలాంటి అన్నిటి మనం చేసుకోవడానికి విజువల్ లెవెల్ ఫిల్టర్ అనేది మనకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో నాకంటే మాత్రం ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ ఒక్క విజువల్లోనే మెక్సికో అండ్ ఫ్రాన్స్ రెండు హైడ్ కావాలి అన్నప్పుడు చూడండి, ఇక్కడ ఎక్స్పాండ్ అని చూసారా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసినట్లయితే ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనం హైడ్ చేయాల్సింది ఏంటి, మెక్సికో అండ్ ఫ్రాన్స్. ఓకేనా? సో రిమైనింగ్ అన్ని సెలెక్ట్ చేసేసుకోండి. ఓకేనా? చూడండి, ఈ ఒక్క చార్ట్లోనే మనకు రెండు కంట్రీస్ అనేది డాటా అనేది హైడ్ అయిపోయాయి, కానీ మిగతా వాటిల్లో మాత్రం చూపించడం జరుగుతుంది. అంటే ఏదైనా ఒక పర్టికులర్ ఒక విజువల్కి కనుక మనం ఫిల్టర్ అనేది అప్లై చేసుకోవాలంటే ఆ ఫిల్టర్ని మనం విజువల్ లెవెల్ ఫిల్టర్ అని అంటారు. ఓకేనా? నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లక్ష్మీ స్కిల్స్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని పవర్ BI క్లాసెస్ విని పవర్ BI నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.